శ్రీ మాత్రే నమః. జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషక రూపంలో కొలుస్తారు. ఆది భిక్షు అయినటువంటి ఈశ్వరుడికి సైతం భిక్ష పెట్టినటువంటి అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లిని స్మరించుకోవడం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు మధుర భాషణం, సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్సిద్ధి, ఐశ్వర్యం, సంపద ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఒక చేతిలో అక్షయ పాత్ర, మరొక చేతిలో గరిటె పట్టుకుని అమ్మవారు సకల జీవరాశుల ఆకలి దప్పికలను తీరుస్తుంది. అన్నపూర్ణాదేవిని నిత్యం కొలిచినటువంటి వారికి ఈతి బాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. సకల ప్రాణుల్లో చైతన్య స్వరూపిణి అయినటువంటి ప్రాణులకు మహాబుద్ధిని ప్రసాదించేటువంటి బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నపూర్ణాదేవి. రేపటి రోజు అన్నపూర్ణాదేవి అవతారం సందర్భంగా అమ్మవారి యొక్క అవతార విశేషం. దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్ద అయ్యాక ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయ పర్వతంలో ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటుంటాడు. ఆ విషయం తెలుసుకుని పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి ఈశ్వరుని ఆరాధిస్తుంది. శివుని ధ్యానం నుండి మేలుకొల్పడానికి దేవతలు మన్మధుని యొక్క సహాయం కోరతారు. మన్మధుడు శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు. ఫలితంగా శివుని ధ్యానం చెదిరిపోతుంది. దానితో ఈశ్వరుడు ఆగ్రహించి తన మూడో కన్నుతో మన్మధుని భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆ భోలాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళతాడు. పార్వతీదేవికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో ఇలా చెప్తాడు: తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కాబట్టి నీవు పవిత్రమైనటువంటి కాశీక్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలు అందుకో. సరి అయిన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరకు వస్తాడు, భిక్ష ఆర్జిస్తాడు అని చెబుతాడు. నారద మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధించబడుతున్నటువంటి సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు. పార్వతీదేవి అతన్ని గుర్తుపెట్టి చెయ్యి పట్టుకుని దానితో భోలాశంకరుడికి సర్వం అర్థమయ్యి పార్వతీదేవి అన్నపూర్ణ అని తెలుసుకుని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుండి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. ఇలా అన్నపూర్ణాదేవి భోలాశంకరుడికి సైతం భిక్ష వేసింది. కాశీ అన్నపూర్ణాదేవి సంబంధించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి పరమశివుడు ప్రపంచంలో ఆహారంతో సహా అన్నీ మావే అని అంటాడు. భక్తులు ఆకలి తీర్చేటువంటి అమ్మాయిన పార్వతీదేవికి శివుడి మాటలు నచ్చక కాశీ విడిచిపెట్టి కనిపించకుండా వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరక్క ప్రజలు తప్పించిపోయారు. ప్రజల కష్టాలు చూడలేని జగన్మాత తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి అమ్మ ప్రాముఖ్యతను, ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన యొక్క మాటలను వెనక్కి తీసుకుని భిక్షపాత్రను పట్టుకుని పార్వతీదేవికి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లుగా చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కాశీలో నేటికి కూడా భక్తుల ఆకలి తీరుస్తుందని నమ్ముతారు. అన్నపూర్ణాదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, ఆరాధిస్తారో అలాంటి వాళ్ళకి ఆహారానికి లోటు ఉండదు. అటువంటి విశేషమైనటువంటి అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి యొక్క అవతారం. ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః.